అలా కాకుండా మనకి సాఫ్ట్గా ఉండే విధంగా ఈ విధంగా వేసి దీన్ని కుక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది దానాలాగా మనకి చక్కగా వచ్చింది. అయితే కొంతమందికి ఫైన్గా కావాలంటే దీన్ని మనం ఫైన్గా చక్కగా చేసుకొని వేసుకోవచ్చు. కానీ మనం అలా ముద్దలా వేసాం కాబట్టి కొంచెం దానాలా వచ్చింది. దీంట్లో కేవడా వాటర్ వేస్తారు, కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఆ కొంచెం అంతా ఆ మంచి సువాసన దీనికి అందచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ఈ తేమ తగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా కుక్ చేసేటప్పుడు ఆహా, మనందరికీ ఆ పాల కలాకండ్ అలా చాలా ఇష్టం కదా. అదేవిధంగా ఇది కూడా చక్కగా తయారవుతుంది. స్వీట్ కొంచెం తక్కువగా ఉన్నా అప్పుడప్పుడు ఈ మాత్రం స్వీట్ ఉంటే చాలు. దీన్ని మరి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఈ విధంగా మనం స్లోగా కుక్ చేసుకుంటూ ఉంటే ఈ లడ్డు కట్టడానికి మనకి రెండు, ఒకటేంటంటే దాంట్లో పంచదార శాతం కొంచెం అంత సాఫ్ట్ బాల్ స్టేజ్ వచ్చేసరికి మనకి చక్కగా బాల్ లాగా కట్టుకోవడానికి వస్తుంది. ఇంకొకటి ఈ పాల మిక్చర్, ఈ విరిగిన పాలల్లో తేమ కూడా తగ్గుతూ మనకి చక్కగా లడ్డు కట్టడానికి వస్తుంది. చూడండి ఈ విధంగా. అయితే చాలామంది బయట కొనుక్కున్నప్పుడు దీంట్లో మైదా పిండి అవి ఇవి వేసేస్తారు. కానీ ఈరోజు మనకి మంచి అవకాశం. వెళ్ళి బర్రె పాలు, అది కూడా అక్కడే ఉండి పిండించుకొని తీసుకొచ్చాను. ఎందుకంటే అలా ఏ కల్తీ లేకుండా తింటే ఎంత ఆనందం. ఇది ఒక ముద్దలా తయారైనప్పుడు మనం దీన్ని లడ్డు కట్టడానికి పనికొస్తుంది. ఇప్పుడు మొత్తం ఇలా సపరేట్గా ఉంది. చూడండి అంత దగ్గరికి అవుతూ మనకి ఇది ఒక పిండి ముద్దలా రెడీ అవుతున్నప్పుడు మనం దీన్ని చల్లారు చేసుకుంటే అది చల్లగా అయిన తర్వాత కొంచెం దగ్గరికి అయిపోతుంది. తర్వాత దీంతో మనం చక్కగా ఆ మలాయి లడ్డూలు కట్టుకోవచ్చు. ఆ తింటే దాంట్లో ఉంటుంది నా సామిరంగా మజా. సో మరి చూడండి పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకొక కొంచెం సేపట్లో ఇది రెడీ అవుతుంది. తక్కువ మంటలో చేసుకుందాం. ఈ మిక్చర్ కరెక్ట్గా రెడీ అయిపోయింది. ఇందులో మనం యాలకుల పొడి వేసేసుకుందాం. కలిపేసి పర్ఫెక్ట్గా స్టవ్ కూడా కట్టేసి దీన్ని ఒక ప్లేట్లో తీసేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారిన తరువాత ఇది తీసే ముందు కూడా మనం కొంచెం ఇలా చూసుకోవాలి. ఇలా దగ్గరికి అవుతుంది అంటే ఇప్పుడు మనం దీన్ని లడ్డు కట్టడానికి వస్తుంది. మనకి చక్కగా పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఇందులో మీకు కావాలనుకుంటే మీరు నట్స్ అవి కూడా వేసుకోవచ్చు. మరి నా దగ్గర కొంచెం పిస్తా నట్స్ ఉన్నాయి. ఈ పిస్తా నట్స్ని ఇందులో వేసేసుకుందాం. కొంచెం కావాలంటే వేసుకోండి. దీన్ని కొంచెం చల్లారుతున్నప్పుడు దీంట్లో నుంచి నెయ్యి బయటకు వస్తూ ఉంటే మీరు నెయ్యి కూడా పెట్టుకోవక్కర్లే, అలా లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చు. కానీ కొంచెం బాగా వేడిగా ఉంది. ఈ విధంగా ఇంత పెద్ద లడ్డూలు వద్దు, చిన్న ఈ మలాయి లడ్డూలు చేసుకొని మనం చక్కగా వడ్డిద్దాం. ఎంతో రుచిగా ఉంటుంది. మన పిల్లలు అందరూ చక్కగా ఒకటి కాదు రెండు కాదు అంటే సాధారణంగా దీన్ని స్క్వేర్ షేపుల్లో పెట్టేసి కట్ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం వీటిని లడ్డూల రూపంలో చక్కగా చేసేసుకున్నాం. ఈ విధంగా మనం చేసుకొని వడ్డించుకుందాం. పాలతో చక్కగా చేసుకున్న లడ్డూలు రెడీ. ఈ మలాయి లడ్డూలు ఒక్కొక్కటి తింటే అదిరిపోతుంది. మన ఇంట్లో చేసుకుంటే ఎవరికి పెడతాం? మనకే కదా, మన పిల్లలకే కదా. చిక్కటి పాలు తెచ్చుకోండి, ఇలా స్వీట్ చేసుకోండి. ఇది తినడానికి చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలుసు, ఇంట్లో మనం ఫ్రెష్గా చేసుకున్నాం, ఎటువంటి పిండ్లు లేకపోతే ఎటువంటి కల్తీ లేకుండా చక్కగా చేసుకున్నాం. ఇందులో మనం కొంచెం బియ్య పిండి వేసుకోవడం వల్ల ఇలా అవ్వడానికి మనకి చాలా సులభంగా ఉంది. అయితే చాలామంది వేడి నీళ్లు పోసి కలుపుతారు బియ్య పిండిలో. మేము నీళ్లు దోసపిండిలా తయారు చేసుకొని ఆ బియ్య పిండితోటి ఈ విధంగా వేసి కుక్ చేసుకోవడం వల్ల మన కుడుములు చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. చేతికి అంటుకోకుండా కొంచెం గట్టిగా అయ్యే విధంగా చేసేసుకున్నాం. దీన్ని మంట తగ్గించేసి ఇటు పక్కన పెట్టేసి దీనికి కావాల్సిన తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఈ బియ్య పిండి పెసరపప్పు మిశ్రమాన్ని ఇలా స్లోగా కుక్ చేసుకుందాం. ఎంతవరకు కుక్ చేసుకుందాం? ఇలా తీసుకొని మనం ఇలా ఉండకడితే చక్కగా ఉండలా అవ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇటు పక్కన పెట్టేసుకుందాం. దీనికి తాలింపు వేసుకుందాం. సో తాలింపు వేయడానికి మనం ఒక ప్యాన్ తీసుకుందాం. దీంట్లో కొంచెం నూనె వేసి దీంట్లో ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత మన ఆవాలు, జీలకర్ర, ఆవాలు ఇలా నూనెలో చిటపట్లాడుతుంటే కొంచెం మంట తగ్గిద్దాం. ఇందులో శనగపప్పు అలాగే మినప్పప్పు కూడా వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. దీంట్లో మనం కరివేపాకు, మీ అందరికీ తెలుసు కరివేపాకు మనం ఎటువంటి దాంట్లో వడల్లో దేంట్లో వేసినా అది ముక్కలుగా బయటికి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని సన్నగా తరికేసి
మనం రెడీ చేసుకుందాం. అలాగే ఎండుమిరపకాయలు ఇలాంటి దాంట్లో వేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసేసుకుందాం. చూడండి ఈ విధంగా ఎండుమిరపకాయల్ని ఇప్పుడు చక్కగా ఆ ఉండల్లో పట్టేస్తుంది. మళ్ళీ అది తీయని కూడా అక్కర్లేదు. ఈ విధంగా ఇందులో మనం కొంచెం అంత ఇంగువ, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు అన్నీ వేసి దీన్ని చిటపట్లాడుతూ ఉంటే దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసి ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయల్ని ఇందులో మనం కావలసినన్ని వేసి కలుపుకుందాం. శనగపప్పు చక్కగా కరకరలాడుతూ, మినప్పప్పు కరకరలాడుతూ, ఈ ఎండుమిరపకాయలు కరివేపాకు నూనెలో వగి ఇలా ఉల్లిపాయలు కూడా లైట్గా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు, ఎందుకంటే ఉల్లిపాయలు గట్టిగా ఉన్న ఆ వడల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఉప్పు వేసి 1 నిమిషం పాటు దీన్ని ఇలా వేయించుకుంటే మన ఉల్లిపాయలు కూడా లైట్గా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మన ఈ చేసుకున్న మిశ్రమంలో దీన్ని చక్కగా కలిపేసుకుందాం. చూడండి, ఆహా. ఇప్పుడు మరోసారి ఈ మిశ్రమాన్ని దీంతో కలిపేసి మనం ముద్దలా తయారు చేసుకొని దీంతో ఉండలు చేసి మనం స్టీమింగ్ చేసుకుందాం. ఇందులో ఇదంతా వేసి కలిపిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర కూడా వేసుకుందాం. పచ్చి కొత్తిమీర చక్కగా ఈ విధంగా ఇందులో వేసేసి కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో, గులాబ్ జామున్ షేపుల్లో కావాలా, రసమల్లాయి షేపుల్లో కావాలా, మీ ఇష్టం వచ్చినట్టు చక్కగా చేసి ఈ కుడుముల్ని చక్కగా స్టీమ్ చేసి మరి దాంతోపాటు చట్నీతో తింటారా లేకపోతే ఒక మంచి గ్రేవీతో తింటారా అది మీ ఇష్టం. ఇప్పుడు వీటిని మనం ఉండల్లా ఎలా చేసుకోవాలో చూద్దాం. మన ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. దీన్ని మనకు కావలసినంత సైజుల్లో, మీకు చిట్టి చిట్టిగా కావాలంటే ఇలా చిన్నగా చిన్న చిన్న ఉండలు మనం చేసుకుందాం. ఇందులో మనకు కావలసిన ఆ ఉల్లిపాయ, ఆ పప్పు మసాలా అన్నీ ఉండడం వల్ల ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ ఉండలు కట్టేటప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్టాలి. అప్పుడే మనకి చక్కగా విరక్కుండా ఇలా వస్తాయి. చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నా, అంటే ఫస్ట్లో కొత్తగా చేసేవాళ్ళైతే ఆ చెయ్యి కాలుతుంది అని అలా చేస్తుంటారు. కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత ఈ వేడి మనకి మంచిగా అనిపిస్తుంది. నిజంగా ఉండలు రెడీ అయిపోయాయి. ఇటు పక్క నీళ్లు పెట్టి మనం స్టీమర్ కూడా రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు వీటిని వేడి నీళ్లు పెట్టుకున్న స్టీమర్, మీరు ఎలా ఇడ్లీలు స్టీమ్ చేసుకుంటాం మనం ఇంట్లలో, అదేవిధంగా మనం దీన్ని స్టీమ్ చేసుకోవచ్చు. ఈరోజు ఒక గుడ్డలా పెట్టుకున్నాను, లేదంటే మీరు ఇడ్లీ స్టీమర్లో కూడా వేసి చేసేసుకోవచ్చు. ఈ ఉండలన్నిటినీ ఇందులో వేసేసుకొని ఒక 10 నిమిషాలు వీటిని చక్కగా స్టీమ్ చేసుకోండి. 7 నిమిషాలైనా సరిపోతుంది, కానీ 10 నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా అవుతుంది. సో కొంచెం గ్యాప్ ఉంచితే, ఇలా కొంచెం దూరంగా పెట్టుకుంటే మనకి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల పాటు చక్కగా అద్భుతమైన రుచిగా, టేస్టీగా, పర్ఫెక్ట్గా ఉంటాయి. దీంతోపాటు ఈరోజు మంచి కర్రీ చేసుకున్నాను. కేవలం గ్రేవీ దీంతో పాటు వేసుకొని తినేస్తాను. చికెన్ కూర వండుకుంటాం, దాని కూర కొంచెం అంతా పలసగా చేసుకున్న కూరతో వాటితో తింటే చాలా బాగుంటుంది. మనం రాగి సంకటి, అలాగే నాటుకోడి పులుసు ఎలా తింటామో ఇలా చేసుకున్న కుడుముల్ని కూడా మన మామూలు కోడి కూర పలసగా చేసుకొని దాంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. సో మరి 10 నిమిషాల తర్వాత మనం దీన్ని ఎలా ఎంజాయ్ చేస్తామో చూడండి. స్టీమ్ చేసేసుకున్నాం. మరి ఇవి పర్ఫెక్ట్గా, ఆహా, ఈ ఉండలు మనం పెట్టిన వాటికంటే కొంచెం సైజు కొంచెం పెద్దగా అయ్యాయి. వీటిని మనం చూడండి ఇలా ప్లేట్లో తీసేసుకుందాం. తీసేసి తరువాత మనం వడ్డించేటప్పుడు కొంచెం చక్కగా చూడ్డానికి అందంగా డెకరేటివ్గా మనం వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. వేడి ఈ కుడుములు చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. మనం వీటిని ఈ విధంగా పర్ఫెక్ట్గా వడ్డించేసుకుందాం. ఈ కుడుములు మనం ఈ విధంగా, అది కూడా మనం చికెన్ గ్రేవీ, మంచి చికెన్ మక్కనీ గ్రేవీతో పాటు వడ్డించుకున్నాను. దీన్ని తినడం కోసం మీరు దేంతోటైనా తినొచ్చు. పచ్చి పులుసుతో తిన్నా, సాంబార్తో తిన్నా, ఒక మంచి మటన్ కర్రీతో తిన్నా, ఇలా చికెన్ కర్రీతో తిన్నా చాలా బాగుంటాయి ఈ కుడుములు.